ఇంట్లోకి అడుగు పెట్టి నా పరువు తీశాడు. వదల్లావు, తలుపులు తెరిచే ప్రసక్తే లేదు. కాదని తలుపులు తెరిచావో నీతో పాటు నీ డిపార్ట్మెంట్ మొత్తం అంతా, నాతో పాటు నా ఇల్లంతా నీ కూతుర్ని నగ్నంగా చూడాల్సి వస్తుంది. జాగ్రత్త. నానా చంటి, ఇక్కడ కంగారే లేదమ్మా. నీ ఇష్టం వచ్చినంతసేపు సంతోషంగా ఉండిరా. దయచేయండి. అరే వెళ్ళండి. ప్రజలకు అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తారు. పోలీసులకి అన్యాయం జరిగితే ఎక్కడ కంప్లైంట్ ఇవ్వాలో చెప్తారా? సీతయ్య, ఆయుధం చట్టం నా చేతిలో ఉంది కూడా శిఖణంచు సిద్ధం చేయలేని భీష్ముడిలాగా ఏమీ చేయలేకపోయాను. నా చేతులు పౌరుణ్ణి కూడా ఏమీ చేతగాని వాళ్ళగా నా కూతుర్ని వాడికి అప్పగించి వచ్చాను. సీతయ్య, వాడికి అప్పగించి వచ్చాను.